Hello everyone, welcome to the MS Pharma. In this video, I am going to discuss about anti-malarial drugs part 2. If anyone missed the part 1, please check the playlist Pharmacology anti-malarial drugs part 1. So let's get into the session. Anti-malarial drugs, the remaining drugs classification we will see in this session. So let's get into. So coming to the chloroquine. Chloroquine drug possessing the largest volume of distribution up to 1300. It is rapidly acting erythrocytic agenticide against all species of Plasmodium. It has no effect on pre-erythrocytic and post-erythrocytic stage. Chloroquine, it is selectively accumulated in retina and then produce ocular toxicity. So ఇక్కడ ఏంటి chloroquine possessing the largest volume of distribution. What do you mean by volume of distribution? The highest concentration of the drug present in the blood. సో బ్లడ్ లో కనుక డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటే దాన్ని వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటాం. సో ఇక్కడ క్లోరోక్విన్ అనేది మనకి లార్జెస్ట్ వాల్యూమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ చూపిస్తుంది. ఎంత అంటే మాక్సిమం 1300. అండ్ ఇంకేంటిది, ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ప్రీ ఎరిథ్రోసైటిక్ అండ్ పోస్ట్ ఎరిథ్రోసైటిక్ సైకిల్. సో మనకి మలేరియాలో సైకిల్స్ ఉన్నాయి కదా, ప్రీ ఎరిథ్రోసైటిక్ సైకిల్, పోస్ట్ ఎరిథ్రోసైటిక్ సైకిల్. సో ఇక్కడ క్లోరోక్విన్ కి ప్రీ ఎరిథ్రోసైటిక్, పోస్ట్ ఎరిథ్రోసైటిక్ స్టేజ్ లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. మెయిన్గా ఇది ఎక్కడ ఎఫెక్ట్ గా వర్క్ చేస్తుంది అంటే ఎరిథ్రోసైటిక్ స్టేజ్ లో ఎఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ ఇంకేంటి, ఇది రెటినాలో అక్యుములేట్ అయ్యి మనకి అక్యులర్ టాక్సిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది డ్రగ్ క్లోరోక్విన్. సో క్లోరోక్విన్ ఏ క్లాసిఫికేషన్ కిందకి వస్తుంది? 4 అమైనో క్వినోలియన్స్. ఎగ్జాంపుల్స్ ఏంటి, మనం అక్కడ క్యాప్ అని గుర్తుంచుకున్నాం. సి ఫర్ క్లోరోక్విన్, ఏ ఫర్ అమిడోక్విన్, పి ఫర్ పైపెరాక్విన్. నెక్స్ట్, ప్లాస్మోడియం రెసిస్టెన్స్ ఆఫ్ క్లోరోక్విన్ ఈజ్ డ్యూ టు డిక్రీజ్డ్ క్యారియర్ మీడియేటెడ్ డ్రగ్ ట్రాన్స్పోర్ట్. సో ఇక్కడ మనకి ప్లాస్మోడియం రెసిస్టెంట్ అనేది చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ మనకి క్యారియర్ మీడియేటెడ్ డ్రగ్ ట్రాన్స్పోర్ట్ అనేది దీంట్లో తక్కువ ఉంటుంది కాబట్టి క్లోరోక్విన్ కి మేబీ కొన్ని డ్రగ్స్ అనేటివి దీనికి, కొన్ని పారాసైట్స్ దీనికి రెసిస్టెంట్ డెవలప్ చేసుకోవచ్చు. నెక్స్ట్, prolonged use of high dose can result in the retinal damage and arrhythmia. సో హై డోసెస్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ లో కనుక క్లోరోక్విన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆక్యులర్ టాక్సిటీని ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ లైక్ అరిథ్మియా కూడా డెవలప్ అవ్వచ్చు. డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ది ట్రీట్మెంట్ ఆఫ్ మలేరియా ఇన్ ప్రెగ్నెన్సీ. సో డ్రగ్ ఆఫ్ చాయిస్, ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీ కనుక మలేరియా వచ్చినట్టయితే సో ఆ కేసులో మనకి డ్రగ్ ఆఫ్ చాయిస్ గా క్లోరోక్విన్ ని ప్రిఫర్ చేస్తాం. Coming to its mechanism of action, it prevents polymerization of a hemoglobin resulting in accumulation of heme, hence that is toxic for the parasite. సో ఇక్కడ ఏంటి, మనకి హీమోగ్లోబిన్ ఫస్ట్ ఎరిథ్రోసైటిక్ స్టేజ్ లో ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తే అన్నాం కదా క్లోరోక్విన్. సో ఇక్కడ ఏమవుతుందంటే పారాసైట్ అనేది ఎప్పుడైతే ఎరిథ్రోసైటిక్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతుందో అక్కడ పారాసైట్ ఏం చేస్తుందంటే హీమోగ్లోబిన్ ని హీమ్ గా కన్వర్ట్ చేస్తుంది. హీమ్ గా కన్వర్ట్ చేసినప్పుడు హీమ్ అనేది టాక్సిక్, దేనికి? పారాసైట్ కి టాక్సిక్. సో వెంటనే హీమ్ అనేది హీమోజైంట్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది నాన్ టాక్సిక్, అంటే పారాసైట్ కి నాన్ టాక్సిక్ ఇన్ నేచర్ ఉంటుంది కాబట్టి అక్కడ పారాసైట్ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. సో ఈ కేసులో క్లోరోక్విన్ వెళ్ళేసి ఈ హీమ్ ని హీమోజైన్ గా కన్వర్ట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఇక్కడ హీమ్ అనేది హీమోజైన్ గా కన్వర్ట్ అవ్వట్లేదు కాబట్టి ఫైనల్ గా ఈ టాక్సిక్ అనేది పారాసైట్ ని ఎఫెక్ట్ చేసి పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విధంగా క్లోరోక్విన్ దాని యాక్షన్ చూపిస్తుంది. క్లోరోక్విన్ ఇట్ విల్ క్రియేట్ ది అసిడిక్, అంటే పారాసైట్ చుట్టూ ఒక అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి హీమ్ ని హీమోజైన్ గా కన్వర్ట్ అవ్వడానికి ఇన్హిబిట్ చేయడం వల్ల ఫైనల్ గా పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మెకానిజం ఆఫ్ యాక్షన్ ఏంటి? క్లోరోక్విన్ ఇట్ ప్రివెంట్స్ ది పాలిమరైజేషన్ ఆఫ్ హీమోజైన్ రిజల్టింగ్ ఇన్ అక్యుములేషన్ ఆఫ్ హీమ్, హెన్స్ దట్ ఈస్ టాక్సిక్ ఫర్ ది పారాసైట్. సో ఇక్కడ హీమ్ అనేది పారాసైట్ కి టాక్సిక్ కాబట్టి పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, మనం ఎప్పుడైతే క్లోరోక్విన్ తీసుకుంటామో ఈ క్లోరోక్విన్ అనేది పారాసైట్ చుట్టూ ఒక అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అసిడిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి ఇది వెళ్ళి హీమ్ కి బైండ్ అవుతుంది. హీమ్ కి బైండ్ అయిపోయి హీమ్ ని హీమోజైన్ గా కన్వర్ట్ అవ్వడాన్ని క్లోరోక్విన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది. సో ఇక్కడ హీమ్ అనేది హీమోజైన్ గా కన్వర్ట్ అవుతలేదు కాబట్టి ఫైనల్ హీమ్ అనేది టాక్సిక్, దేనికి టాక్సిక్? పారాసైట్ కి టాక్సిక్ కాబట్టి ఫైనల్ గా పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ విధంగా క్లోరోక్విన్ అనేది దాని యాంటీ మలేరియల్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. యూజెస్ ఆఫ్ క్లోరోక్విన్ యూజ్డ్ ఇన్ ది రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ అమీబియాసిస్, యూజ్డ్ ఇన్ డిస్కార్డ్ ల్యూపస్ ఎరిథ్రోమాటిస్ అండ్ యూజ్డ్ ఇన్ ది లెప్రా రియాక్షన్, మలేరియా, జియార్డియోసిస్.
సో ఈ రిమటెడ్ ఆర్థరైటిస్ ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీంట్లో ఎఫెక్టివ్ వర్క్ చేస్తే క్లోరోక్విన్. అండ్ అమీబియాసిస్ లో ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. ల్యూపస్ ఎరిథ్రోమాటిస్ అంటే ఇది కూడా ఇమ్యూన్ డిజార్డర్. ఇక్కడ మా ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన బాడీ సెల్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది, బాడీ టిష్యూని ఎఫెక్ట్ చేసి ఇక్కడ ఇన్ఫ్లమేషన్ ని, బాడీ టిష్యూస్ ని ఇన్ఫ్లమేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ ప్రొడ్యూస్ అయ్యే కండిషన్ ని ల్యూపస్ ఎరిథ్రోమాటిస్ అంటాం. సో ఈ కేసులో మనకి క్లోరోక్విన్ అనేది ఎఫెక్ట్ గా వర్క్ చేస్తుంది. అండ్ లెప్రా రియాక్షన్, లెప్రసీలో ఎఫెక్ట్ గా ఉంటుంది. అండ్ మలేరియాలో యూజ్ చేస్తాం. జియాడియాసిస్ లో సో ఇది ఒక పారాసైట్ డిసీజెస్. సో ఇది మెయిన్ గా మనకి జిఐటీలో ఎఫెక్ట్ చేస్తాయి. జిఐటీని ఎఫెక్ట్ చేసి అక్కడ మనకి డయేరియాని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ కేసులో క్లోరోక్విన్ అనేది ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ అమిడాక్విన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఐడెంటికల్ టు క్లోరోక్విన్. సో అమిడాక్విన్ మెకానిజం ఆఫ్ యాక్షన్ కూడా క్లోరోక్విన్ కి సిమిలర్ గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అమిడాక్విన్ సిమిలర్ టు సైడ్ ఎఫెక్ట్స్ అండ్ మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ది క్లోరోక్విన్ కి సిమిలర్ గా ఉంటాయి అమిడాక్విన్ కి. నెక్స్ట్ డ్రగ్ వచ్చేసి మెఫ్లోక్విన్ ఏంటి? మెఫ్లోక్విన్ దేనికి ఎగ్జాంపుల్? ఫినోనిన్ మిథనాల్ కి ఎగ్జాంపుల్ కదా మెఫ్లోక్విన్. Mefloquine is an effective drug for the multi-resistant Plasmodium falciparum. సో ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ లో ఎఫెక్టివ్ వర్క్ చేస్తే అంటే ఏవైనా డ్రగ్స్ కనుక రెసిస్టెంట్ చూపిస్తే ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ కి ఆ కేసులో మెఫ్లోక్విన్ అనేది ఎఫెక్టివ్ వర్క్ చేస్తుంది. మెఫ్లోక్విన్ కాజ్ ది క్యూటీ ప్రొలాంగేషన్ అండ్ ప్రొడ్యూస్ కార్డియాక్ అరెస్ట్. సో మనకి క్యూటీ ప్రొలాంగేషన్ అంటే ఏంటంటే ఎక్కువసేపు కార్డియాక్ మజిల్ కాంట్రాక్ట్ అయ్యే కండిషన్ ని క్యూటీ ప్రొలాంగేషన్ అంటాం. సో ఎక్కువసేపు కార్డియాక్ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి కార్డియాక్ అరెస్ట్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ హెపాటిక్ ఫామ్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు. సో మెయిన్గా ఎక్కడ ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది అంటే ఎరిథ్రోసైటిక్ స్టేజ్లో ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది. ప్రీ ఎరిథ్రోసైటిక్ స్టేజ్లో దీనికి ఎలాంటి యాక్షన్ ఉండదు. నెక్స్ట్ మెఫ్లోక్విన్ ఈజ్ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ది ఎపిలెప్సీ అండ్ సైకియాట్రిక్ డిజార్డర్స్. సో ఎందుకు ఇక్కడ మెఫ్లోక్విన్ కాంట్రా ఇండికేటెడ్ ఎపిలెప్సీ అండ్ సైకియాట్రిక్ డిజార్డర్స్ అంటున్నామంటే మెఫ్లోక్విన్ అనేది బ్రెయిన్లోని న్యూరో ట్రాన్స్మిటర్ తోటి రియాక్ట్ అవుతుంది. సో ఇక్కడ బ్రెయిన్లోని న్యూరో ట్రాన్స్మిటర్తో రియాక్ట్ అయిపోయి అక్కడ మనకి యాంగ్జైటీ లైక్ కండిషన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో అందుకే మెఫ్లోక్విన్ అనేది ఎపిలెప్సీ కానీ సైకియాట్రిక్ డిజార్డర్స్ ఉన్న పేషెంట్స్కి కానీ ఇవ్వకూడదు. అక్కడ ఇది కాంట్రా ఇండికేటెడ్. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ సిమిలర్ టు క్లోరోక్విన్ అండ్ క్వినైన్కి సిమిలర్గా ఉంటుంది మెఫ్లోక్విన్ యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ Quinine is the levorotatory alkaloid obtained from the cinchona bark. సో మనకి cinchona alkaloids నుంచి 2 డ్రగ్స్ ఉన్నాయి. ఒకటి క్వినైన్, నెక్స్ట్ ఇది క్వినిడైన్. సో ఇక్కడ క్వినైన్ అనేది levorotatory alkaloid, క్వినిడైన్ అనేది డిఐసోమర్. క్వినిడైన్కి మెయిన్గా మనం యాంటీ అరిథ్మిక్ ఏజెంట్గా యూజ్ చేస్తాం. క్వినైన్ ఏమో యాంటీ మలేరియా డ్రగ్స్లో యూజ్ చేస్తాం. క్వినైన్ does not cause toxicity even at high concentration in patients with malaria because of binding to alpha-1 acid glycoprotein. సో దీనికి ప్రోటీన్ బైండింగ్ నేచర్ ఉండడం వల్ల హై కాన్సన్ట్రేషన్లో తీసుకున్నప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్ని ప్రొడ్యూస్ చేయదు. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్ సిమిలర్ టు క్లోరోక్విన్, ఇన్హిబిషన్ ఆఫ్ ది హీమ్ పాలిమరేజ్. సో హీమ్ పాలిమరేజ్ అనే ఎంజైమ్ని ఇన్హిబిట్ చేసి హీమ్ని హీమోజైన్గా కన్వర్ట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేసి యాంటీ మలేరియల్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది క్వినైన్. యూజెస్ యాంటీ-మలేరియల్. Coming to uses, anti-malarial and depress the skeletal muscle contraction. It is referred drug of choice in the treatment of Plasmodium falciparum resistant to chloroquine. సో ఏదైనా ప్లాస్మోడియం పారాసైట్ కనుక క్లోరోక్విన్కి రెసిస్టెంట్ డెవలప్ చేసుకుంటే ఆ కేసులో మనకి క్వినైన్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే క్వినైన్ హై కాన్సన్ట్రేషన్లో యూజ్ చేసినప్పటికీ మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంటే టాక్సిక్ నేచర్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఎలాంటి టాక్సిక్ ఎఫెక్ట్ అనేది ప్రొడ్యూస్ చేయదు. కాబట్టి ఏదైనా పారాసైట్ లైక్ ప్లాస్మోడియం ఫాల్సిపరం అనేది ఒకవేళ క్లోరోక్విన్కి రెసిస్టెంట్ డెవలప్ చేసుకుంటే ఆ కేసులో మనం క్వినైన్ అనేది యూజ్ చేస్తాం. సో మెయిన్గా మనం క్వినైన్ టెట్రాసైక్లిన్ కాంబినేషన్లో యూజ్ చేస్తాం. క్వినైన్ అలాంగ్ విత్ టెట్రాసైక్లిన్ ఇట్ విల్ మోర్ యూజ్డ్ ఇన్ ది కాంప్లికేటెడ్ మలేరియాలో ఎక్కువగా క్వినైన్ ప్లస్ టెట్రాసైక్లిన్ కాంబినేషన్లో యూజ్ చేస్తాం కాంప్లికేటెడ్ మలేరియాలో. కమింగ్ టు ది అడ్వర్స్ ఎఫెక్ట్స్, ఇట్ విల్ డిప్రెస్ ది స్కెల్టన్ మజిల్ కాంట్రాక్షన్, నాక్టూరియల్ లెగ్ క్రాంప్స్. సో నాక్టూరియల్ లెగ్ క్రాంప్స్ అంటే ఏంటంటే నైట్ టైంలో లెగ్ పెయిన్ ప్రొడ్యూస్ అయ్యే కండిషన్ నాక్టూరియల్ లెగ్ క్రాంప్స్ అంటాం. అండ్ స్పెర్మిసైడల్ ఎఫెక్ట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ హైపోగ్లైసిమియా ఎఫెక్ట్, రింగింగ్ ఇన్ ఎయిర్.
దీస్ ఆర్ ది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్వినైన్. సో నాక్టూరియల్ లెగ్ క్రాంప్స్ అంటే ఏంటంటే నైట్ టైంలో లెగ్ స్పాజమ్స్ ప్రొడ్యూస్ అయ్యి ఒక పెయిన్ఫుల్ కండిషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ కండిషన్ని మనం నాక్టూరియల్ లెగ్ క్రాంప్స్ అని అంటాం. సో అది ఏ డ్రగ్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్? క్వినైన్. నెక్స్ట్ ప్రోగ్వానిల్. ప్రోగ్వానిల్స్ యాక్టివ్ మెటబలైట్ ఆఫ్ సైక్లోగ్వానిల్. సో సైక్లోగ్వానిల్ యొక్క యాక్టివ్ మెటబలైటే ప్రోగ్వానిల్. యాక్ట్ యాజ్ ఎ పొటెంట్ ఇన్హిబిటర్ ఆఫ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్. డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఫైనల్గా ఏమవుతుందంటే మనకి ఫోలిక్ యాసిడ్ సింథసిస్ అనేది జరగదు డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల. సో డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఈజ్ అన్ ఎంజైమ్ క్రూషియల్ ఫర్ ది పారాసైట్ ఫోలిక్ యాసిడ్ సింథసిస్. సో పారాసైట్లో ఫోలిక్ యాసిడ్ సింథసిస్ అవ్వాలంటే ఈ ఎంజైమ్ అనేది ఎసెన్షియల్. సో ప్రోగ్వానిల్ వెళ్ళి ఈ ఎంజైమ్ని ఇన్హిబిట్ చేయడం వల్ల ఇక్కడ పారాసైట్కి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ అనేది సింథసిస్ అవ్వట్లేదు. సో ఫైనల్గా పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తుందంటే ప్రోగ్వానిల్ inhibiting the dihydrofolate reductase, there is no conversion of dihydrofolic reductase to dihydrofolic acid tetrahydrofolic acid, which is essential for the DNA synthesis of parasite. So reductase అనే ఎంజైమ్ ఇన్హిబిట్ చేయడం వల్ల డైహైడ్రోఫోలిక్ యాసిడ్ అనేది టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్గా కన్వర్ట్ అవ్వదు. సో టెట్రాహైడ్రోఫోలిక్ యాసిడ్ కన్వర్ట్ అవ్వదు కాబట్టి ఫైనల్ ఇక్కడ పారాసైట్కి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ అనేది సింథసిస్ అవ్వదు. ప్రోగ్వానిల్ ఈజ్ అన్ combination with chloroquine to prevent malaria infection, also used in combination with atovaquone for the treatment of malaria. So ప్రోగ్వానిల్ మెయిన్గా మనం క్లోరోక్విన్ కాంబినేషన్లో యూజ్ చేయొచ్చు అండ్ ఆల్సో అటోవాక్విన్ కాంబినేషన్లో కూడా మనం మలేరియా ట్రీట్మెంట్లో యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ Primaquine it acts by interfering with the electron transport chain in parasite and also known to generate reactive oxygen species that helps in killing of developing parasites in liver. Primaquine is the only anti-malarial which is active in exoerythrocytic stage. Should be avoided during pregnancy. This drug crosses the placental and produces the hemolytic anemia in fetus. It has no role in Plasmodium falciparum because Plasmodium falciparum has no ఎక్సోఎరిథ్రోసైటిక్ స్టేజ్. సో ఏంటి ఇక్కడ ప్రిమాక్విన్ ఎలా యాక్ట్ చేస్తుందంటే ఇది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ ఫ్రీ రాడికల్స్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ వెళ్ళి లివర్లో డెవలప్ అవుతున్న పారాసైట్ని కిల్ చేస్తాయి. సో అందుకే ఇది మెయిన్గా ఏ స్టేజ్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందంటే ఎక్సోఎరిథ్రోసైటిక్ స్టేజ్లో ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అంటే అక్కడ స్పోరోజైడ్స్ లివర్లోకి వెళ్ళిన తర్వాత లివర్లో డెవలప్ అవుతాయి కదా 3 to 7 daysలో మీరోజైడ్స్గా కన్వర్ట్ అవుతాయి సార్. మీరోజైడ్స్గా కన్వర్ట్ అయ్యే స్టేజ్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్గే ప్రిమాక్విన్. సో అందుకే ప్రిమాక్విన్ అనేది మెయిన్గా మనకి ఎక్సోఎరిథ్రోసైటిక్ స్టేజ్లో ఎఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ షుడ్ బి అవాయిడెడ్ ఫర్ ది ప్రెగ్నెంట్ లేడీస్. ఎందుకంటే ఈ డ్రగ్ అనేది ప్లాజెంటాని క్రాస్ అయిపోయి అక్కడ ఫీటస్లో హీమోలైటిక్ ఎనిమియా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో అందుకే ఇది ప్రెగ్నెంట్ లేడీకి అవాయిడ్ చేయాలి ప్రిమాక్విన్. సో ప్రెగ్నెంట్ లేడీకి ఏ డ్రగ్ మెయిన్గా డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏంటి? క్లోరోక్విన్. ఇంతసేపు మనం క్లోరోక్విన్ చదువుకున్నప్పుడు క్లోరోక్విన్ అనేది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ ది ప్రెగ్నెంట్ లేడీ. బట్ ప్రిమాక్విన్ అనేది ప్రెగ్నెంట్ లేడీలకు ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది ప్లాజెంటాని క్రాస్ అయిపోయి ఫీటస్లో హిమోలైటిక్ అనిమియా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ప్రిమాక్విన్ అనేది అవాయిడ్ చేయాలి ప్రెగ్నెంట్ లేడీస్కి. ఇట్ హ్యాస్ నో రోల్ ఇన్ ది ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్. సో ప్లాస్మోడియం ఫాల్సిఫెరంలో మనకి ఎక్సోఎరిథ్రోసైటిక్ స్టేజ్ అనేది ఉండదు కాబట్టి సో ప్లాస్మోడియం ఫాల్సిఫెరం వల్ల వచ్చే మలేరియాలో ప్రిమాక్విన్ అనేది ఎలాంటి యాక్షన్ చూపించదు. సో ఇక్కడ క్లియర్గా చూస్తే మనం ప్రిమాక్విన్ అనేది ఇక్కడ హీమ్తో రియాక్ట్ అయిపోయి ఇక్కడ మనకి ఫ్రీ రాడికల్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ వెళ్ళి ఎక్కడైతే లివర్లో డెవలప్ అవుతున్నాయి స్పోరోజైడ్స్ ఉంటాయి కదా, ఆ స్పోరోజైడ్స్ వాటిని హిప్నోజోయిట్ అంటే ఏంటి? డార్మెంట్ స్టేజ్లో కొన్ని లివర్లో ఉండిపోతాయి అనుకున్నాం కదా, సుప్తావస్థలో ఉండిపోతే పారాసైట్ యొక్క సెల్స్ సుప్తావస్థలో లివర్లో ఉండిపోతాయి అనుకున్నాం కదా, ఆ హిప్నోజోయిట్ని కిల్ చేస్తుంది ప్రిమాక్విన్. సో అందుకే ఇక్కడ ప్రిమాక్విన్ అనేది ఓన్లీ డ్రగ్ దట్ ఎఫెక్టివ్లీ వర్క్ ఇన్ ది ఎక్సోఎరిథ్రోసైటిక్ స్టేజ్లో ప్రిమాక్విన్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. అంటే లివర్లో ఉన్న సుప్తావస్థలో ఉన్న హిప్నోజాయిడ్ని కిల్ చేయడంలో ప్రిమాక్విన్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ పైరిమిథమైన్.
Pyrimethamine inhibits the dihydrofolate reductase of Plasmodia and thereby blocks the biosynthesis of purines and pyrimidines, which are essential for the DNA synthesis and cell multiplication. This leads to parasite death. So ఏంటి ఇక్కడ pyrimethamine కూడా సేమ్ యాజ్ ది ప్రోగ్వానిల్ యాక్షన్ అండ్ పైరిమిథమైన్ యాక్షన్ సిమిలర్ గా ఉంటాయి. ప్రోగ్వానిల్ కూడా సేమ్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఎంజైమ్ ని ఇన్హిబిట్ చేస్తుంది కదా. సో పైరిమిథమైన్ కూడా సేమ్ యాక్షన్ చూపిస్తుంది, డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ని ఇన్హిబిట్ చేస్తుంది. సో ఫైనల్ గా మనకి పారాసైట్ కి కావాల్సిన డిఎన్ఏ సింథసిస్ అవ్వదు. సో పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ సల్ఫాడాక్సిన్ అండ్ పైరిమిథమైన్. సో సల్ఫాడాక్సిన్ పైరిమిథమైన్ కాంబినేషన్ లో యూజ్ చేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది మనకి? ద కాన్స్టిట్యూయెన్స్ ఆఫ్ సల్ఫాడాక్సిన్ ఇన్హిబిట్స్ ది యాక్టివిటీ ఆఫ్ డైహైడ్రోటెరేట్ సింథేస్ వెరాజ్ ది పైరిమిథమైన్ ఇన్హిబిట్స్ డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్. సో ఇక్కడ ఏమవుతుందంటే సల్ఫాడాక్సిన్ అనేది డైహైడ్రోటెరేట్ సింథేస్ ఇన్హిబిట్ చేస్తుంది. డైహైడ్రోటెరేట్ సింథేస్ యాక్షన్ ఏంటి అంటే ఇక్కడ పారామైనో బెంజాయిక్ యాసిడ్ అలాంగ్ విత్ టెరిడిన్ కలిసి మనకి ఇక్కడ ఫోలిక్ యాసిడ్ అనేది డెవలప్ అవుతుంది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది డైహైడ్రోటెరేట్ సింథేజ్ అనే ఎంజైమ్ ప్రెజెన్స్ లో. సో ఈ సల్ఫాడాక్సిన్ వెళ్ళి ఈ సింథేజ్ డైహైడ్రోటెరేట్ సింథేజ్ అనే ఎంజైమ్ ఇన్హిబిట్ చేయడం వల్ల ఇక్కడ ఫోలిక్ యాసిడ్ అనేది సింథసిస్ అవ్వదు. ఒకవేళ ఫోలిక్ యాసిడ్ సింథసిస్ అయినా ఫోలిక్ యాసిడ్ అనేది డైహైడ్రోఫోలిక్ యాసిడ్ గా కన్వర్ట్ కావాలి. ఏ ఎంజైమ్ ప్రెజెన్స్ లో అంటే డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఎంజైమ్ ప్రెజెన్స్ లో ఫోలిక్ యాసిడ్ ఇస్ కన్వర్టెడ్ టు డైహైడ్రోఫోలిక్ యాసిడ్. సో ఈ డైహైడ్రోఫోలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవ్వడాన్ని ఇన్హిబిట్ చేయడానికి పైరిమిథమైన్ యాక్ట్ చేస్తుంది. ఈ పైరిమిథమైన్ వెళ్ళి డైహైడ్రోఫోలేట్ రిడక్టేజ్ ఇన్హిబిట్ చేయడం వల్ల ఫోలిక్ యాసిడ్ అనేది డైహైడ్రోఫోలిక్ యాసిడ్ గా కన్వర్ట్ అవ్వదు. సో ఈ నెక్స్ట్ స్టెప్ కూడా జరగదు. ఫైనల్ గా న్యూక్లియర్ యాసిడ్స్ అనేది సింథసిస్ అవ్వవు పారాసైట్ లో. దిస్ విల్ లీడ్స్ టు పారాసైట్ డెత్. సో ఈ విధంగా కాంబినేషన్ లో యూజ్ చేసినప్పుడు మనకి యాంటీ మలేరియల్ యాక్షన్ అనేది ఈ విధంగా డెవలప్ అవుతుంది. Next, artemisinin. Artemisinin, the parasite digests the hemoglobin, releasing the heme. Artemisinin is activated by the heme, leading to the decomposition of its endoperoxide bridge. This decomposition generates reactive carbon free radicals. The free radicals damage the parasite proteins and lipids. So, artemisinin ఏ విధంగా యాక్ట్ చేస్తుందంటే పారాసైట్ డైజెస్ట్ హిమోగ్లోబిన్. సో ఎరిథ్రోసైటిక్ స్టేజ్ లో పారాసైట్ ఏం చేస్తుంది? మీరోజైట్స్ అనేటివి ఆర్బీసీని రెడ్ బ్లడ్ సెల్స్ ని ఎఫెక్ట్ చేస్తాయి కదా. ఆ రెడ్ బ్లడ్ సెల్స్ లో ఏం చేస్తాయి అంటే హీమోగ్లోబిన్ ని హీమ్ గా కన్వర్ట్ చేస్తాయి. హీమ్ అనేది టాక్సిక్ కాబట్టి హీమ్ ని హిమోజైన్ గా కన్వర్ట్ చేసుకుంటాయి. బట్ ఎప్పుడైతే అవి హీమోగ్లోబిన్ ని హీమ్ గా కన్వర్ట్ చేస్తాయో ఈ హీమ్ వెళ్ళి ఆర్టిమిసిన్ తోటి రియాక్ట్ అవుతుంది. అంటే ఆర్టిమిసిన్ వెళ్ళి హీమ్ తోటి రియాక్ట్ అయినప్పుడు ఈ ఆర్టిమిసిన్ స్ట్రక్చర్ లో మనకు ఒక ఎండోపెరాక్సైడ్ రింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇది హీమ్ తో రియాక్ట్ అవుతుందో అప్పుడు ఈ ఎండోపెరాక్సైడ్ రింగ్ అనేది బ్రిడ్జ్ అనేది బ్రేక్ అయిపోయి దీని నుంచి ఆక్సిజన్ ఫ్రీ రాడికల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అయ్యి ఈ ఫ్రీ రాడికల్స్ ఏం చేస్తాయి అంటే పారాసైట్ యొక్క ప్రోటీన్స్ ని లిపిడ్స్ ని డ్యామేజ్ చేసి ఫైనల్ గా పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఇక్కడ మనకి హిమోగ్లోబిన్ ని పారాసైట్ అనేది హిమోగ్లోబిన్ ని డైజెస్ట్ చేసుకొని హిమోగ్లోబిన్ ని హీమ్ గా కన్వర్ట్ చేసుకుంటది. హీమ్ గా కన్వర్ట్ చేసుకున్నప్పుడు ఈ హీమ్ అనేది ఎండోసైటోసిస్ ప్రాసెస్ ద్వారా ఎంటర్ అయిపోతే ఈ ఆర్టిమిసిన్ అనేది హీమ్ తో రియాక్ట్ అవుతుంది. హీమ్ తో రియాక్ట్ అయిపోయి ఇక్కడ మనకి ఆర్టిమిసిన్ అనేది దీంట్లో ఉన్న ఎండోపెరాక్సైడ్ రింగ్ బ్రిడ్జ్ అనేది బ్రేక్ అయిపోయి అది ఫ్రీ రాడికల్స్ ని రిలీజ్ చేస్తుంది ఆర్టిమిసిన్. ఈ ఫ్రీ రాడికల్స్ వెళ్ళి ప్రోటీన్ ని డ్యామేజ్ చేస్తాయి. దీన్ని ప్రోటీన్ ని పారాసైట్ ప్రోటీన్ ని డ్యామేజ్ చేసి ఫైనల్ గా పారాసైట్ డెత్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ విధంగా ఆర్టిమిసిన్ అనేది దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ చూపిస్తుంది. So these all are about anti-malarial drugs. If you find my content is helpful, please like, share and subscribe my channel. Thank you for watching.